హాయ్ ఫ్రెండ్స్! మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పూరి జగన్నాథుని ఆలయం ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్త క్షేత్రమని, క్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని పాలకుడైన అనంతవర్మ చోడగంగదేవ ప్రారంభించగా ఆయన మనవడు రాజా అనంత భీమ్దేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెప్తారు. ఈ ఆలయ కథను తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వినండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. ఇంద్రద్యుమ్న మహారాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఎంతో మందికి తన సహాయ సహకారాలు అందిస్తాడు. ఆయనకి మనశ్శాంతి లేదు. ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది. అతను ఒక దేవాలయాన్ని కట్టించాలి అనుకుంటాడు. కానీ ఆ దేవాలయం ఎలా ఉండాలంటే, నా పేరు, ఆలయం పేరు చరిత్రలో నిలిచిపోవాలి అని అనుకుంటాడు. అంత గొప్పగా కట్టాలన్నది అతని ఆలోచన. ఇంద్రద్యుమ్న మహారాజుకి ఒకరోజు కలలో జగన్నాథుడు కనిపించి, నీలమాధవుడు అనే పేరుతో నీలాచలంలో ఉన్నాను, నన్ను కనిపెట్టు అని చెప్తాడు. మహారాజు ఎంతో మందిని అడుగుతాడు. కానీ ఎవరికీ నీలాచలం గురించి కానీ, నీలమాధవుడు గురించి కానీ తెలియదని చెప్తారు. అప్పుడు మహారాజు నలుగురు మనుషులను 4 దిక్కులకు పంపుతాడు. 3 దిక్కులకు వెళ్ళిన వారు వెంటనే తిరిగి వస్తారు. అలాంటి ప్రదేశం ఏదీ లేదని, అలాంటి దేవుడు లేడని. కానీ ఒక దిక్కుకు వెళ్ళిన విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడికి ఆ జగన్నాథుడు గిరిజన దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకుంటున్నాడని తెలుస్తుంది. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్నాడని, గిరిజన రాజైన విశ్వావసుడు పూజిస్తున్నాడని తెలిసిన విద్యాపతి విశ్వావసుడి కూతురిని పెళ్లి చేసుకుంటాడు. ఆ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని విశ్వావసుని అడుగుతాడు. విశ్వావసుడు అందుకు ఒప్పుకోడు. అప్పుడు భార్యని అడుగుతాడు. భార్య ఇలా అంటుంది, అది ఒక దైవ రహస్యం. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. దానిని ఎవరికీ చెప్పకూడదు అని అంటుంది. అప్పుడు విద్యాపతి ఇలా అంటాడు, నేను నీ భర్తని. నాకు తెలియని రహస్యాలు కూడా ఉంటాయా? నువ్వు వేరు, నేను వేరు కాదు. మనిద్దరం ఒకటే కదా. మరి నాకు తెలియకుండా ఎందుకు నువ్వు ఈ రహస్యాన్ని దాస్తున్నావు? నాకంటే ఆ రహస్యమే ఎక్కువ నీకు అని అడుగుతాడు. అప్పుడు కూతురు వెళ్ళి జరిగిందంతా తండ్రికి చెప్తుంది. విశ్వావసుడు అల్లుడు పదే పదే అడగడంతో కాదనలేక అతని కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్తానని చెప్తాడు. అందుకు సరే అంటేనే తీసుకువెళ్తానని అడుగుతాడు. సరే అన్న విద్యాపతి తెలివిగా ఆ దారి తెలుసుకునేందుకు తను వెళ్లే దారి గుండా ఆవాలు జార విడుస్తాడు. వర్షాకాలం ఎప్పుడొస్తుందా, వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి వర్షాకాలం వచ్చి వర్షం పడుతుంది. దీంతో వెంటనే అతను అక్కడ ఉండనని నగరానికి వెళ్తానని చెప్తాడు. సరేనని విశ్వావసుడు తన కూతురిని సాగనంపుతాడు అల్లుడితో పాటు. విశ్వాపతి మహారాజుకి నీలమాధవుడి జాడ తెలిసిందని కబురు చేస్తాడు. అప్పుడు మహారాజు ఆ నీలమాధవుడు ఎలా ఉన్నాడని అడుగుతాడు. నీలమాధవుడు అచ్చం శరీరంలాగా శంకుచక్ర గదాలతో ఉన్నాడని, కదులుతున్నాడని, మానవ శరీరాన్ని పోలి ఉన్నాడని చెప్తాడు. మహారాజు ఎంతో సంతోషిస్తాడు. తన సైన్యంతో సహా అడవికి వెళ్తాడు. రాజు అడవికి చేరుకునేసరికి అక్కడ విగ్రహాలు ఉండవు, మాయమవుతాయి. దీంతో మహారాజు నిరాశతో విశ్వావసుని బంధిస్తాడు. ఆ విగ్రహాలు ఏమైనాయో చెప్పమని విశ్వావసుని నిలదీస్తారు. అయినా విశ్వావసుడు ఆ విగ్రహాలు ఎలా మాయమయ్యాయో తనకు తెలియవని చెప్తాడు. నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చంకీ నది ముఖద్వారానికి 2 వేప కొయ్యలు కొట్టుకువస్తాయి. వాటితో విగ్రహాలను చెక్కించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ ఎంత కష్టపడినా గాని ఆ కొయ్యలను ఎవరూ బయటికి లాగలేకపోతారు. పెద్ద పెద్ద ఏనుగులతో కట్టి లాగినా గాని అవి బయటికి రావు. అప్పుడు ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. విశ్వావసుడు నా భక్తుడు. నన్ను ఎల్లవేళలా పూజిస్తూ ఉంటాడు. తను తప్ప ఇంకెవరు నన్ను పూజించకూడదనే స్వార్థమే గాని తను ఇంకే తప్పు చేయలేదు. అక్కడి నుంచి నాకు నేనుగా నేను మాయమయ్యాను. కాబట్టి వెళ్ళి విశ్వావసుని తీసుకునిరా. అతని చేయి తగిలితేనే నేను కదులుతాను అని చెప్తాడు. అప్పుడు మహారాజు వెళ్ళి విశ్వావసుడికి క్షమాపణ చెప్పి
విశ్వావసుని తీసుకొని వస్తాడు. విశ్వావసుడు చెయ్యి తగిలాకే ఆ కొయ్యలు పైకి కదులుతాయి. కొయ్యలనైతే పైకి తెచ్చారు గాని ఆ విగ్రహాన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రారు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ రూపంలో వికలాంగుడిగా వస్తాడు. అతడొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, అతనికి పనికి ఆటంకం కలుగుతుందని చెప్తాడు. అందుకు అంగీకరిస్తాడు రాజు. రోజులు గడుస్తున్నాయి. గదిలోంచి ఎటువంటి శబ్దమూ రాదు. దీంతో రాణి చండీచాదేవి తొందరపడటంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. కానీ అక్కడ శిల్పి కనిపించడు. చేతులు, కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. మహారాజు ఇదంతా తన వల్లే జరిగిందని ఎంతో పశ్చాత్తాపపడుతుంటాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమవుతాడు. ఇది దైవ నిర్ణయం. ఇందులో మీ తప్పేమీ లేదు. ఆ జగన్నాథుడు భక్తులకు ఇలాగ దర్శనమివ్వాలనుకున్నాడు. మనిద్దరం కలిసి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం. ఆ బ్రహ్మదేవుని బ్రహ్మ పదార్థాన్ని ఇందులో ప్రతిష్ఠించమని అడుగుదాం అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుణ్ణి ఒప్పించి కిందకి భూమి మీదకి తీసుకొని వస్తారు. బ్రహ్మ పదార్థాన్ని ఆ విగ్రహాలలో ప్రతిష్ఠిస్తారు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఈ విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఉండదు. ఇలాగే పూజలు అందుకుంటాయి అని చెప్తాడు బ్రహ్మదేవుడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. 4 దిక్కులను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళతో ఉంటాడు. ఈ దేవాలయంలో సుభద్రాదేవి, జగన్నాథుడు, బలరాముడు విగ్రహాలు కనిపిస్తాయి. 12, 14 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాలను మార్చి నూతన దేవతల మూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఎంతో శోభాయమానంగా ఉంటుంది. కన్నుల పండగగా జరుగుతుంది. నా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.